అన్న రమణ సామాన్య ప్రజల కోసం పోరాడే ధైర్యవంతుడు భావిస్తున్నాం. ఈ విధానం కేవలం చిరకాలి కార్యక్రమం గుర్తు చేసుకుని ప్రతిపాదన చేసి మనందరం తెలుపుకుంటున్నాం. ఆత్మగౌరవం గారి విద్యార్థుల కార్యక్రమంలో పాల్గొన్నటువంటి గౌరవ కులస్థలంలోకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటున్నాము. సర్వ కాపన్న గారి విగ్రహానికి ఇంత చక్కటి కార్యక్రమం నిర్వహించినటువంటి బాదులాల గౌడ కులస్థులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము. అదేవిధంగా సహకరించిన దాతలందరికీ మనస్ఫూర్తిగా బాదులాల గౌడ కులస్థుల తరఫున అదేవిధంగా విగ్రహావిష్కరణ కొరకు రాష్ట్ర నెల్లికుదురు మండలం వావిలాల గ్రామంలో గ్రామ సొసైటీ ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న యొక్క విగ్రహావిష్కరణ కార్యక్రమం జయప్రదంగా జరుగుతూ ఉంది. దీనికి ముఖ్య అతిథులుగా మేము హాజరయ్యాం. ప్రధానంగా 16వ శతాబ్దంలోనే సర్వాయి పాపన్న కల్లుగీత వృత్తిని వదిలిపెట్టి బహుజన రాజ్యం కోసం తన తోటి సోదరులు సాకలి, మంగలి, కుమ్మరి, కమ్మరి అనేక కులాల వాళ్ళను కలుపుకొని ఆనాడు రాజ్యాధికారాన్ని ఛేదించాడు. గోల్కొండ కోటనే జయించినటువంటి మొనగాడు. అట్లాంటి గొప్ప వాని విగ్రహం ఈరోజు వావిలాల గ్రామంలో ఆవిష్కరించుకోవడం చాలా సంతోషం. వారి యొక్క స్ఫూర్తితో కల్లుగీత కార్మికులు వారి యొక్క సమస్యలపైన పెద్ద ఎత్తున ఉద్యమించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. రాష్ట్రంలో 5 లక్షల కుటుంబాలు కల్లుగీత వృత్తిపై ఆధారపడి జీవిస్తూ ఉన్నారు. వీరు అనేక ఇబ్బందులు పడుతున్నారు. పెన్షన్ పెంచడంలో కానీ, ఎక్స్రేషో రావడంలో కానీ అనేక ఇబ్బందులు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వానికి అనేక సందర్భాల్లో ఈ సమస్యలన్నీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాం. 2 సంవత్సరాలైనా కూడా సమస్యలు పరిష్కారం కాలేదు. మొన్ననే హైదరాబాద్లో నిరాహార దీక్ష కూడా చేయడం జరిగింది. గీతా కార్మికులకు ఇవ్వాల్సినటువంటి ఎక్స్రేషో 14 కోట్ల రూపాయలలో 3 కోట్లు మాత్రమే విడుదల చేశారు. మిగతా 11 కోట్లు కూడా విడుదల చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ రాష్ట్రంలో ఉన్నటువంటి గీతా కార్మికుల సమస్యలన్నీ కూడా పరిష్కారం చేయాలని, పాపన్న యొక్క స్ఫూర్తితో గీతా కార్మికులు రాజకీయాలలో కూడా రాణించాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.